హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బీగో C12 IMAX యొక్క రైడ్ రివ్యూ తీసుకొచ్చేసాను ఎక్స్క్లూజివ్గా. సో ఈ వీడియోలో మీకు రియల్ టైం రేంజ్ కానివ్వండి, సలూన్ టెస్ట్ కానివ్వండి, బ్రేకింగ్ టెస్ట్, బ్యాటరీ చార్జెస్, కంఫర్ట్ టెస్ట్ అన్నీ కూడా చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం రైడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. వెహికల్ స్టార్ట్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ అండ్ రెడ్ బటన్ సెల్ఫ్ని పుష్ చేయగానే మనకు వెహికల్ రెడీ అంటుంది. సో క్విక్లీగా ఫస్ట్ ఇంప్రెషన్ చూసి వెహికల్ చాలా లైట్ వెయిట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక సైకిల్ అంత వెయిట్ లాగా అనిపిస్తుంది నా చేతిలో అయితేను. ఫస్ట్ హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు వద్దనుకుంటారో చెప్పండి. అందరూ కూడా హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటారు కదా. సో వాళ్ళందరి కోసం బీగో C12 IMAX అయితే రెడీగా ఉంది. ఆఫీషియల్గా చెప్పింది దీని రేంజ్ ARA వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది వచ్చేసి 143 కిలోమీటర్స్. ఈరోజు మనం రియల్ రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను అండ్ మీకు డిస్ప్లేలో రియల్ టైం రేంజ్ ఎంత వస్తుందని కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకున్నట్టయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్కి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం యాక్సలరేషన్ టెస్ట్ అనేది చేయబోతున్నాము. ఈ టెస్ట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పవర్ గురించి. సో ఇందులో మీకు 2.5 కిలోవాట్స్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2500 వాట్స్ పీక్ మోటార్ అనేది ఇందులో దొరుకుతుంది మీకు. సో 0 to 40 అఫీషియల్గా చెప్తుంది 8.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది అంటున్నాను. నేను టెస్ట్ చేసినప్పుడు జస్ట్ 8 సెకండ్స్లోనే రీచ్ అయితే అయిపోయింది. ఇంకా టాప్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో. ఇందులో కూడా మీకు 50 km/h, అది కూడా ఎకో మోడ్లో అయితే వెళ్తుంది. సో సిటీ కండిషన్స్లో డైలీ యూసేజ్కి అయితే 50 km/h అయితే సరిపోతుంది. దీనివల్ల రేంజ్ కూడా బెటర్గా ఉంటుంది. లేదు మీకు ఈ స్పీడ్ సరిపోదు అనుకుంటే యాక్చువల్గా రివర్స్ మోడ్ ఉంటుండే ఇంతకుముందు, అది తీసేసి లేటెస్ట్ వర్షన్లో మీకు స్పోర్ట్ మోడ్ని యాడ్ చేశారు. నేను దాంట్లో కూడా టెస్ట్ చేసి చూపిస్తాను. దానివల్ల 10 km/h అనేది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్లీ రియల్ వరల్డ్లో చెప్పాలంటే 0 to 40 8 సెకండ్స్లో రీచ్ అవుతుంది అండ్ 50 km/h అయితే డీసెంట్ స్పీడ్ అనేది ఈజీగా రైడ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా కూడా ఉంది, చూడొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే మోటార్తో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ అయిన పార్ట్ వచ్చేసి బ్యాటరీ. సో బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్, రేంజ్ని డిసైడ్ చేస్తుంది. ఇందులో మీకు 3.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఏదైతే అదర్ బ్రాండ్స్ కూడా లేనిది మనకి ఇందులో దొరుకుతుంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అది కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి స్పోర్ట్ మోడ్లో డైరెక్ట్గానే రన్నింగ్లోనే పెట్టేశాను. సో దీనివల్ల స్పీడ్ అనేది టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది మనం ఒకసారి క్రూజ్ చేద్దాము. సో 56, 57 అండ్ 58 వరకు అయితే వెళ్తుంది. కంపెనీ చెప్పింది కూడా 58 వరకే అంటున్నారు. సో 59 వచ్చి వెళ్తుంది, అలా 59, 58కి అయితే వెళ్తుంది. సో ఎందుకంటే రోడ్ అనేది కొంచెం క్లైంబ్లో ఉంది కాబట్టి సో 58 దగ్గరనే స్ట్రగుల్ అవుతుంది. కంపెనీ కూడా 58 అంటున్నారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, 60 వరకు ఈజీగా రీచ్ అవుతుంది, అది కూడా ప్లెయిన్ సర్ఫేస్ రోడ్ ఉన్నప్పుడు. అండ్ ఇక బ్యాటరీ గురించి మాడితే ఇది లిథియం అయన్ కేస్తో వస్తుంది కాబట్టి వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది. వెహికల్ కూడా అందుకే చాలా లైట్గా ఉంది. అండ్ ఆల్సో 21,700 సెల్స్ లిథియం అయన్ సెల్స్ యూజ్ చేశారు ఈ బ్యాటరీలో కాబట్టి చాలా గ్రేట్. అండ్ 60 రీచ్ అయిపోయింది. టాప్ స్పీడ్ వచ్చేసి ఎస్ అనుకుంటుండగానే 60 అయితే రీచ్ అయింది. అండ్ ఈ బ్యాటరీ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ బ్యాటరీ 21,700 సెల్స్ యూజ్ చేశారు ఈ బ్యాటరీలో. నిజంగా వెహికల్ అయితే రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఎస్పెషలీ పెయింట్ స్కీమ్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. చాలామంది రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక న్యూ వెహికల్, ఇదేదో రెవల్యూషన్ వెహికల్ లాగా చూస్తున్నారు దీన్ని. సో ఫస్ట్ ఇంకా దీని పొజిషన్ గురించి మాట్లాడితే, సో హ్యాండిల్ బార్స్ పొజిషన్ చూడండి, మీకు స్ట్రెయిట్గా అయితే ఉన్నాయి అండ్ అప్రైట్ పొజిషన్ అయితే ఉంటుంది. ఎక్కువగా మీకు లీన్ యాంగిల్ కానివ్వండి, షోల్డర్ పెయిన్ అస్సలు రాదు. ప్రాపర్ L షేప్ ఆఫ్ పొజిషన్ చూడొచ్చు. సీటింగ్ పొజిషన్ వచ్చేసి సీట్స్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనము సలూన్ టెస్ట్ అయితే చేద్దాము. సో దీనివల్ల మనోరబిలిటీ ఎలా ఉంటుంది అండ్ వెహికల్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుందని చూసాను. సో 60 km/h స్పీడ్లో కూడా వెహికల్ చాలా లైట్ వెయిట్గా ఉన్నప్పుడు కూడాను చాలా స్టెబుల్గా అయితే వెళ్తుంది. మెయిన్ ఇప్పుడు చూడొచ్చు. సో సలూన్ టెస్ట్లో అది అయితే స్కిడ్ ఉంటుందో మనకు అది చాలా బాగా స్టెబిలిటీగా అనిపిస్తుంది. ట్యూబ్లర్ ఫ్రేమ్ చాసీస్ యూజ్ చేశారు దీంట్లో మీకు. అండ్ ఆల్సో సలూన్ టెస్ట్లో అయితే వెహికల్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది, ఈజీగా ఉంటుంది. సిటీ కండిషన్లో మనోహర్గా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్లీ సిటీ ట్రాఫిక్ కండిషన్స్లో చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు, సో ఎంత ఈజీగా ఫ్లోటింగ్ లాగా ఉంది. నాకైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కడ కూడా తగ్గట్లేవు. ఐ మీన్ స్కేరీ సిచ్యువేషన్ అయితే రావట్లేదు ఈ టెస్ట్లో. కనుక చూసుకుంటే వెహికల్ అయితే ఈజీగా పాస్ అయిపోయింది ఈ టెస్ట్లో. అండ్ వెహికల్ టు వెహికల్ మధ్యలో నుంచి ఈజీగా వెళ్తుంది, ఎందుకంటే వెహికల్ యొక్క వెయిట్ అనేది అంత తక్కువగా ఉంది. 107 kgs మాత్రమే ఉంది. కాబట్టి లేడీస్ అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫస్ట్ బయర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వెహికల్ చాలా ఈజీగా ఉంటుంది.
అండ్ ఈ వెహికల్లో ఇంకొక పాయింట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఛార్జ్ గురించి. ఇది కూడా చాలామంది టెన్షన్ పడుతుంటారు, బట్ ఈ వెహికల్లో మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 6 hours 7 hours ఛార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈరోజు. బట్ ఇందులో మీకు 10 amps ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అది కూడా మీకు 4 hours ఛార్జ్ అయిపోతుంది వెహికల్. అంటే ఎంత ఈజీగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి 6 o'clock వచ్చారనుకోండి ఇంటికి, సో 6 to night 10 మనం పడుకునేంత వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ డేకి వెహికల్ రెడీగా అయిపోతుంది. 0 to 80% జస్ట్ 4 hours ఛార్జ్ అవుతుంది. 0 to 100% వేసుకోవాలంటే 4.5 hours ఈజీగా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ విషయంలో ఎలాంటి ఇష్యూ లేదు. సో మీరు ఆఫీస్ దగ్గర 4 hours పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంటి దగ్గర 4 hours పెట్టుకోవచ్చు. ఇక మెయిన్ కంఫర్ట్ విషయంలో లెగ్ స్పేస్ కూడా చూస్తే ఫుట్బోర్డ్ ఏరియా అనేది చాలా బాగుంది. అబోవ్ 6 feet వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూ లేదు. నా హైట్ వచ్చేసి 5.7, నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. అండ్ ఆల్సో ఫుట్బోర్డ్ ఏరియా దగ్గర మీకు ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. ఛార్జర్ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు, బీకాస్ వాళ్ళు. సో ఇంకా మెయిన్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రేకింగ్ విషయం ఆడితే, సో ఫస్ట్ పర్ఫార్మెన్స్లో ఈ మోటార్ 2.5 kilowatts మోటార్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ చూసుకుంటే మీకు 90 Nm ఆఫ్ టార్క్ అవుట్పుట్ అనేది ఉంది. సో యాక్చువల్లీ ఒక కార్లో ఉన్నంత టార్క్ అయితే మనకి ఇందులో దొరుకుతుంది కాబట్టి టాప్ స్పీడ్ లాక్ ఉంది అంతే. 62 రీచ్ అని చూడండి. ఎస్, నేను 60 లాస్ట్ అనుకున్నాను, 62 వరకు కూడా వెళ్ళింది. అంటే ఆ టార్క్ అవుట్పుట్ అనేది మనం చూడొచ్చు. కమింగ్ టు బ్రేక్స్ గురించి మాడితే, బ్రేక్స్ అనేవి ఫ్రంట్ అండ్ రైట్ డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. బట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్గా ఉంది. బ్రేక్స్ అయితే టూ గుడ్గా ఉన్నాయి. ఆ బైట్ ఏదైతే ఉందో మనకు ఆ లివర్స్ వరకు ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది కాబట్టి బ్రేక్స్ అనేవి ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. సో ఇప్పటివరకు స్పోర్ట్ మోడ్లో నడపండి, ఇప్పుడు ఎక్కువ మోడ్లో పెట్టేస్తున్నాను. సో ఇక మెయిన్ ఇంపార్టెంట్ కంఫర్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో కంఫర్ట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ సీట్. సో సీట్ యొక్క లెంత్ కానివ్వండి, బ్రెత్, కుషనింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. 2 members అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కెపాసిటీ కూడా చూసుకుంటే 150 kgs ఆఫ్ కెపాసిటీ ఉంది. కమింగ్ టు సీట్ లెంత్ కూడా 774 mm ఆఫ్ సీట్ యొక్క లెంత్ అనేది ఉంది. అంటే 3 members పక్కగా ఉన్న వాళ్ళు రైడ్ చేయొచ్చు, బట్ నేనైతే సజెస్ట్ చేయను. చాలామంది అడుగుతూ ఉంటారు సీట్ హైట్ ఎంత ఉందనేసి. దీంట్లో మీకు 765 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. నా హైట్ 5.7, నాకైతే కాళ్ళు ఈజీగా అందుతున్నాయి. అండ్ ఆల్సో 5.2 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ ఈజీగా నడపవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్లీ లైట్ వెయిట్ మోటార్ సైకిల్ 107 kgs ఉంది. అండ్ హైట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈజీగా 5.2 నుంచి 5.6 ఉన్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 6 feet వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు నేను అబ్జర్వ్ చేసిన మటుకు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బైక్లో మీకు అన్ని ఎల్ఈడీస్ ఉంటాయి, ఎక్కడ కూడా బల్బ్స్ అండ్ హెలోజన్స్ యూస్ చేయరు. దీనివల్ల బెస్ట్ థింగ్ ఎందుకన్నానంటే పవర్ కన్సప్షన్ అయితే బ్యాటరీ నుంచి తీసుకుంటుందో అది చాలా తక్కువ తీసుకుంటుంది అండ్ మళ్ళీ రేంజ్ ఎక్కువగా ఇస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మన స్పోర్ట్ మోడ్ నుంచి మనం టాప్ స్పీడ్ అనేది క్రూజ్ చేద్దాము అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉందనేది చూద్దాము. సో స్టార్ట్ చేస్తాను అండ్ స్పోర్ట్ మోడ్ నుంచి నేను 0 to స్టార్ట్ చేస్తున్నాను. సో ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్లీ 90 Nm ఆఫ్ టార్క్ అంటే ఆ మాత్రం ఇన్స్టెంట్ పికప్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. ఏదైతే మనం అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి చూసామో ఆ ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను లీన్ యాంగిల్ చేస్తాను, చూడండి టెస్ట్ ఎలా పర్ఫామ్ చేస్తానో చూద్దాం. సో లీన్ యాంగిల్ కంప్లీట్గా నేను లీన్ యాంగిల్ అయితే మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు అనిపిస్తుంది. సో టైర్స్ కూడా చిన్న టైర్స్ అయినప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగున్నాయి. గ్రిప్ కానివ్వండి, ఆ ఫ్రేమ్ నుంచి వచ్చేది. మనం కమింగ్ టు పికప్ గురించి మాట్లాడితే ఒక్క కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది నా దృష్టిలో ఏంటంటే, సో మోటార్ అనేది హెవీ బ్రీత్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ స్పీడ్ క్రూజ్ చేస్తున్నాను, ఆల్ ఆఫ్ ఎ సడన్గా నేను యూటర్న్ చేస్తున్నప్పుడు సో మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం కదా థ్రాటిల్ లీవ్ చేసేసి. సో దాని తర్వాత మళ్ళీ మనం యూటర్న్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఇన్స్టెంట్ థ్రాటిల్ ఇస్తామో ఆ టైంలో ఆ గ్యాప్ తీసుకుంటుంది. ఆ బ్రేక్స్ ఏదైతే ఉన్నాయో మోటార్ హెవీ బ్రీత్ తీసుకోవడం వల్ల కొంచెం అక్కడ డ్రాబ్యాక్గా అనిపిస్తుంది అంతే తప్పితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూటర్న్ చేస్తున్నాను, కంప్లీట్ ఆల్మోస్ట్ 10 స్పీడ్లో వచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఆ పికప్ నాకు ఖాళీ ఎంటీ రోడ్స్ పికప్ కావాలంటే ఇన్స్టెంట్ త్రో అనేది చేయట్లేదు. 0 to అయితే మనకు ఇన్స్టెంట్ త్రో వస్తుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా 10 స్పీడ్ నుంచి స్లో చేసి ఆ థ్రాటిల్ ఫుల్ ఇస్తే మాత్రం లోవర్ రేంజ్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే రావట్లేదు. కమింగ్ టు ఇంకా మెయిన్ లోడింగ్ అండ్ గ్రేడబిలిటీ గురించి మాట్లాడితే, సో ఈ టెస్ట్లో మనకు 2 members ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సీట్ కంఫర్టబుల్గా ఉంటుంది. 2 members కోసమే డిజైన్ చేశారు స్కూటర్. 150 kgs వరకు కెపాసిటీ ఉంది. సో గ్రేడబిలిటీ యాంగిల్
గురించి మాట్లాడితేను సో ఇది వచ్చేసి మనకు 15+2 degrees ఆఫ్ గ్రేడబిలిటీ యాంగిల్ అనేది ఉంది. గ్రేడబిలిటీ అంటే ఏమీ లేదు, ఏదైతే హిల్ క్లైంబింగ్ ఉంటుందో రోడ్స్ అనేవి ఎత్తుగా వెళ్తున్నప్పుడు 17 degrees ఆఫ్ రోడ్ హిల్ క్లైంబింగ్ దగ్గర నుంచి ఈ కెపాసిటీ ఎలా లాగుతుంది 2 మెంబర్స్ కూర్చున్నప్పటిది అనేది గ్రేడబిలిటీ టెస్ట్ అంటాము. సో నాకు ఆ టెస్ట్లో కూడా ఈజీగా అచీవ్ చేసింది అనిపిస్తుంది నాకు ఈ వెహికల్ అయితే. సో యాక్చువల్లీ 70 degrees అంటున్నారు, బట్ అంతకన్నా ఎక్కువగా కూడా ఉన్నప్పటికీ 2 మెంబర్స్ ఉన్నా కూడా ఈజీగా టాప్ స్పీడ్ 50 అయితే వెళ్తుంది. మోటార్ ఆ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇనిషియల్ ఆ రెస్పాన్స్ రావడానికి మెయిన్ రీజన్ వెహికల్ యొక్క వెయిట్ అనేది చాలా ఎక్కువ రీజన్ అనేది వస్తుంది ఇందులో. ఎందుకంటే వెహికల్ వెయిట్ అనేది కేవలం 107 kgs ఉంది. అండ్ ఆల్సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మెయిన్లీ బిగినర్స్ కానివ్వండి, లేడీస్కి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ రీజన్ ఇంత లైట్ వెయిట్గా ఉండడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే ప్లాస్టిక్స్ ఏవైతే యూజ్ చేశారో దీనిపైన ABS అండ్ PP అనేవి యూజ్ చేశారు. ఈ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మొనరబిలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్ సిటీ కండిషన్స్లోకి ఈ వెహికల్ అనేది చాలా 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 బాగా సూట్ అనేది అవుతుంది అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ మనం కీ పాయింట్స్ గురించి మాట్లాడితేను సో డైమెన్షన్స్ కూడా చాలా బాగా డిజైన్ అనేది చేశారు. డైమెన్షన్స్లో 1.82 meters ఆఫ్ లెంత్ ఉంది, 697 mm ఆఫ్ బ్రెత్ వస్తుంది, 1150 mm ఆఫ్ హైట్ అనేది ఉంది వెహికల్ వచ్చేసి. ఆల్సో వీల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. 1292 mm ఆఫ్ వీల్ బేస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరీ ఎక్కువ ఉన్నా కూడా స్టెబిలిటీ రాదు, వెహికల్ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ప్రాపర్ డైమెన్షన్స్ బిల్డ్ అనేది అయింది. 774 సీట్ హైట్ అనేది అనిపిస్తుంది మనకు లెంత్ కూడా చూసుకుంటాను. అండ్ మెయిన్ ఇంకా వీల్స్ పరంగా మాట్లాడితే ఇందులో మీకు స్టీల్ వీల్స్ ఇస్తారు. స్టీల్ వీల్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే సో అలాయ్ వీల్స్ అనేది కొంచెం లో మెయింటెనెన్స్ ఉంటాయి స్టీల్ వీల్స్తో కంపేర్ చేస్తే. అండ్ స్టీల్ వీల్స్ కూడా ఇది మనకు అలాయ్ వీల్స్ కాదు, కంప్లీట్ స్టీల్ డ్రమ్ టైప్ ఆఫ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల స్టెబిలిటీ బాగానే ఉంటుంది. మరీ లైట్ వెయిట్గా ఉంది కాబట్టి స్టీల్ వీల్స్ ఉండడమే గ్రేట్. ఆల్సో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి ఇందులో మీకు, అది కూడా దొరుకుతుంది. ఫ్రంట్ సెక్షన్ మారితే 90 12 inches ఫ్రంట్ ఉంటే 90 రేర్ వీల్ అయితే ఉంది 10 inches. యూటర్న్ కూడా చూసుకుంటే చాలా ఈజీగా యూటర్న్ అనేది చేస్తున్నాం మనము, అంత ఈజీ మనోబిలిటీతో అనిపిస్తుంది నాకు. అండ్ మోటార్ ఫంక్షన్స్ కూడా చూసుకుంటే సో మోటార్ ఫంక్షన్ వైల్ బ్రేకింగ్ అంటే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఏం జరుగుతుందంటే మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే ఆటోమేటిక్గా మోటార్ అనేది స్టాప్ అయిపోతుంది ఆ పవర్ ప్రొడ్యూస్ చేయడం. బట్ ఇందులో అలా కాదు, మీ మోటార్తో పాటు బ్రేకింగ్ కూడా ఆటోమేటిక్గా డ్యూయల్గా వర్క్ అవుతాయి. దీనివల్ల ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది 10 km/h నుంచి ఈజీగా ఉంటుంది. బ్రేక్ టెస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఆల్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నప్పుడు కూడాను కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు చూస్తే రేంజ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది మనము. అఫీషియల్ 143 kilometers ARIval చెప్తే రియల్ వరల్డ్లో 125+ రేంజ్ అయితే నాకైతే ఇచ్చింది అవుట్పుట్ చూసుకుంటేను క్లస్టర్లో. అండ్ ఇందులో మీకు కన్సోల్లో చూస్తే సో మనకి LCD ప్యానల్ ఆఫ్ కన్సోల్ ఉంది బ్లాక్ అండ్ వైట్లో. అండ్ ఆల్సో మీకు ఇందులో డిస్టెన్స్ టు ఎంటీ మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు, బట్ ఇందులో మీకు రియల్ టైం డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్గా బ్రేక్స్ వేయగానే వెహికల్ మోటార్ అనేది రెడీగా లేదు, నేను రెడీగా లేనని చెప్తుంది. మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. ఫుల్ థ్రాటిల్ ఇస్తే మాత్రం మన నార్మల్ పెట్రోల్ వెహికల్స్ లాగా అయితే ఆ ఇనిషియల్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే లేదు మనకి. ఇందులో హెవీ బ్రేకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు 5 to 10 km/h నుంచి హెవీ థ్రాటిల్ ఇస్తే మాత్రం అది తీసుకోలేకపోతుంది. ఇది ఒక్కటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఫ్యూచర్స్ పరంగా మారితే కీ ఫీచర్స్లో మీకు ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుట్బోర్డ్ ఏరియా దగ్గర మీకు సపరేట్ ఛార్జర్ కోసమే స్పేస్ యూటిలైజ్ చేశారు. విత్ లాకబుల్గా అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టైలిష్ డిజైన్. అండ్ ఇందులో మీకు పవర్ సేవింగ్ మోడ్ ఉంది, అది కూడా లింప్ హోమ్ మోడ్ అంటాం దాన్ని. దీనివల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఛార్జింగ్ అనేది బిలో 10% ఉంటే అప్పుడు మీకు స్పీడ్ అనేది 50 వరకు వెళ్ళదు, కేవలం 20 km/h వరకే స్పీడ్ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇంటి వరకు ఈజీగా రీచ్ అవుతారు. చాలామంది హ్యూమన్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే సో లాస్ట్ రేంజ్ కిలోమీటర్ వరకు కూడా మేము స్పీడ్గానే వెళ్తాం అనుకుంటారు. సో దానివల్ల ఎక్కడున్నా కూడా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, మీరు ఇంటి వరకు రీచ్ అవ్వరు. సో పవర్ సేవింగ్ మోడ్ అనేది ఆ టెక్నాలజీ ఇందులో యూజ్ చేశారనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి.
సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ వచ్చేసి కంఫర్ట్ టెస్ట్. సో దీనికోసం నేను ఒక గ్రౌండ్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ గ్రౌండ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్కి ఉంది కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ తోటే నేను ఇందులో స్పీడ్ కంఫర్ట్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో సస్పెన్షన్ గురించి మాట్లాడితే సస్పెన్షన్ అయితే వెరీ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, సో ఆ జెక్స్ కానివ్వండి అదన్నీ కూడా మన బాడీ వర్క్ అయితే రావట్లేదు, సస్పెన్షన్ టేక్ ఆఫ్ చేసుకుంటుంది. సో సస్పెన్షన్ చాలా కంఫర్టబుల్గా ఉంది, నో ఇష్యూస్. బ్యాడ్ రోడ్స్ నుంచి చూస్తున్నారు కదా మీరు. ఫ్రంట్ మీకు ట్యూన్డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, సింగిల్ మోనో ఇవ్వకుండా. అండ్ రేర్ చూసుకుంటే మీకు సస్పెన్షన్లో 4 స్టెప్ హైడ్రాలిక్ మోనో షాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ నైస్ టచ్ అని చెప్పాలి. సో లేడీస్ ఉన్నప్పుడు కూడా అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు, రైడ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, సో 30 to 40 km/h స్పీడ్లో నేను ఈ గ్రౌండ్ టెస్ట్ చేస్తున్నాను, విచ్ ఇస్ ఆ స్టెబిలిటీ కానివ్వండి, స్కిడ్ అవుతుందన్న నాకు భయం అవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ ఇస్తుంది వెహికల్. బ్యాడ్ నుంచి కూడా తీస్తున్నాను, బంప్స్ కానివ్వండి అండ్ పాటోల్స్ నుంచి కూడా తీస్తున్నాను నేను స్పీడ్స్లో. ఎలాంటి ఆ జెక్స్ అనేవి మనకు బాడీ వర్క్ అయితే రావట్లేదు. ఓవరాల్ సస్పెన్షన్ ఇస్ వెరీ నైస్, వెరీ కూల్ అండ్ చాలా బాగుంది. అండ్ ఒకసారి నేను నుంచొని కూడా రైడ్ చేస్తున్నాను, చూడొచ్చు. సో ఆ కంఫర్టబుల్ అండ్ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఈ బైక్ నుంచి ఈజీగా దొరుకుతుంది. ఈవెన్ ఫుట్బోర్డ్ ఏరియా కూడా మనకు ప్లెంటీగా ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు IP67 ఆఫ్ బ్యాటరీ మోటార్తో వస్తుంది, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అండ్ ఆల్సో రిమూవబుల్ బ్యాటరీ. చాలా మంది అడుగుతూ ఉంటారు కస్టమర్స్ రిమూవబుల్ బ్యాటరీ వెహికల్ కావాలని. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఫర్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి. రిమూవబుల్ బ్యాటరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఏదైతే మనకు బ్రాండెడ్ కంపెనీలో కూడా రావట్లేవు. అఫ్ కోర్స్ ఇందులో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి, చెప్తాను. ఓవరాల్ కొన్ని టచ్ పాయింట్స్ చెప్పేసి వీడియోని చేద్దాం. ఓవరాల్ వెహికల్ గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రేట్ స్కూటర్, ఫ్యామిలీ స్కూటర్ అండ్ 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో టోటల్గా చూసుకుంటే. ఇప్పుడు కాన్స్ పరంగా మాట్లాడితే, సో ఇందులో టచ్ కన్సోల్ అయితే లేదు మీకు, ఏదైతే నార్మల్గా ఓలాలో కానివ్వండి అండ్ ఎథర్లో కానివ్వండి. సో అలాంటి టెక్ కనెక్ట్ ఫీచర్స్ అనేవి మీకు ఇందులో రావు, ఇది ఒక్కటే డ్రాబ్యాక్. బట్ మెయిన్ థింగ్ ఫ్యామిలీ స్కూటర్స్ కావాల్సింది రేంజ్, కంఫర్ట్, పర్ఫార్మెన్స్ అండ్ ఇవే మనకు మెయిన్ ప్రైస్ పాయింట్ బ్రాకెట్లో రావడం. సో ప్రైజెస్ కూడా ఎగ్జాక్ట్ ప్రైజెస్ అండ్ టెస్ట్ డ్రైవ్ చేయాలని కూడా మీకు స్క్రీన్ పైన వస్తున్న షోరూమ్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. మన ఛానల్ నుంచి ఎస్పెషల్లీ ఈ బైక్ పైన స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్ ప్లాన్ చేసి పెట్టాను, ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి షోరూమ్కి. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడతాం. సో ఇందులో మీకు 36,000 kilometers ఆర్ ఎల్స్ 3 years, ఈ రెండిట్లో ఏది ముందు వచ్చినా కూడా వెహికల్, బ్యాటరీ, మోటార్, ఛార్జర్ ఈ 4కి కూడా మొత్తం కవరేజ్ అవుతుంది వారంటీలో. మీకు ఈ వారంటీ సరిపోదు, ఇంకా మీరు లాంగ్ పెట్టుకోవాలి, ఇంకా ఎక్కువగా మీరు డైలీ యూసేజ్ ఎక్కువగా ఉందంటే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే బాగుంటుంది. అందులో మీకు 50,000 kilometers వరకు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఆర్ ఎల్స్ 5 years, ఈ రెండిట్లో ఏది ముందు వచ్చినా కూడా బ్యాటరీకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బేగోస్ వాళ్ళు. సో గైస్ దట్స్ ఇట్. ఓవరాల్గా ఇదే రోజు వీడియో ఆఫ్ ఆల్ న్యూ బీగోస్ C12 iMax ఫ్యామిలీ స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక రైడ్ రివ్యూ. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా విజిట్ చేసిన మన కంటెంట్ ఇక్కడ వరకు చూసినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్ళండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ అన్ని కూడా ఓన్లీ మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. మీకు ఈ వెహికల్ గురించి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ షోరూమ్ని విజిట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో అఫీషియల్ పేజ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేసినా కూడా నేను డైరెక్ట్ కాంటాక్ట్స్ ఇచ్చి మీకు ప్రొవైడ్ చేపిస్తాను డిస్కౌంట్స్ అన్ని కూడా, కూపన్ కోడ్స్ యాడ్ చేసి. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్. టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు అండ్ రైడ్ సేఫ్, హెల్మెట్స్ వేసుకోండి, సీట్ బెల్ట్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ.